పవర్ అనే పదం వినగానే మనకు యుఎస్, చైనా, రష్యా కంట్రీస్ గుర్తొస్తాయి. కానీ హిస్టరీలో మన ఇండియా ఎందుకు గుర్తు రాలేదు, ప్లస్ మళ్ళీ మన ఇండియా గుర్తింపు ఎలా తెలుసుకుందాం అని ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఇండియా రైజ్ అనేది సడన్ గా కాలేదు, డెకేడ్స్ ఆఫ్ సైలెంట్ స్ట్రగుల్ రిజల్ట్. ఈ వీడియోలో మనకు ఇండియా ఎలా ఎదిగిందో చెప్తాను. ఎకనామిక్ పవర్ నుండి మిలిటరీ వరకు, టెక్నాలజీ రెవల్యూషన్ నుండి కల్చర్ ప్రైడ్ వరకు, స్ట్రాటజిక్ డిప్లొమసీ నుండి గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్ వరకు ఎలా ఎదిగిందో నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఇండియాలో పాపులేషన్ మాత్రమే కాదు, ఒక అన్స్టాపబుల్ ఎనర్జీ కూడా ఉంది. వరల్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, వరల్డ్ లార్జెస్ట్ డిప్లొమసీ అండ్ యూత్ పవర్ కూడా ఎక్కువ ఉంది. అన్ని కలిసి ఇండియాని ఒక సూపర్ ఫోర్స్ గా మారుస్తున్నాయి. అందుకే కొన్ని కంట్రీస్ ఇండియా రైజ్ ఒక ఇన్స్పిరేషన్ గా, చాలా కంట్రీస్ కి ఇండియా రైజ్ ఒక ఫియర్ గా మారింది. బికాస్ నో వన్ కెన్ స్టాప్ ఇండియా. కొన్ని డెకేడ్స్ క్రితం వరకు మన ఇండియా గురించి వరల్డ్ పర్సెప్షన్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. మన ఇండియా గురించి వరల్డ్ పర్సెప్షన్ ఏంటంటే స్లో మూవింగ్ ఎకానమీ అండ్ బ్యూరోక్రసీలో స్లోగా ఉండేదని, అండ్ ఆర్గనైజ్ చేయలేని కండిషన్, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీక్, పవర్టీ ఎక్కువ, ఫారెన్ ఇన్వెస్టర్స్ కి కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఇది ఇండియాకి రెగ్యులర్ స్టోరీ. కానీ లాస్ట్ డెకేడ్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక మ్యాసివ్ షిఫ్ట్ జరిగింది. హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ పవర్టీ నుండి లిఫ్ట్ అయ్యింది. కొత్త స్మార్ట్ సిటీస్ రేజ్ అయ్యాయి. మెట్రో సిస్టమ్స్, ఎక్స్ప్రెస్ వేస్ వెలుగులోకి వచ్చాయి. మిడిల్ క్లాస్ సైజ్ మాత్రమే యుఎస్ టోటల్ పాపులేషన్ కన్నా పెద్దదయ్యింది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ సింపుల్ జీడిపి గ్రోత్ ఒకటే కాదు, ఇది లైఫ్ స్టైల్ చేంజ్ మాత్రమే కాదు, కన్స్యూమర్ మార్కెట్ లో ఎక్స్ప్లోషన్ కూడా. వరల్డ్ అటెన్షన్ యుఎస్ చైనా ట్రేడ్ వార్ మీద కాన్సన్ట్రేషన్ లో ఉంటే, ఇండియా సైలెంట్ గా ఫాస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీగా మారింది. జీడిపి నెంబర్స్ అక్యురేట్ అవ్వడం, ఐటీ ఎక్స్పోర్ట్స్ బూమింగ్ అవ్వడం, సర్వీస్ సెక్టర్స్ వరల్డ్ లో టాప్ లో నిలబడడం, ఇవన్నీ కూడా ఇండియాని సూపర్ పవర్ గా మార్చాయి. మన ఇండియా అవేకింగ్ జస్ట్ నెంబర్స్ లో కాకుండా పబ్లిక్ మైండ్ సెట్ లో కూడా జరిగింది. ఇండియా కెన్ అనే స్లోగన్ ప్రజల కాన్ఫిడెన్స్ పెంచింది. ఈ బేస్ మీద మళ్ళీ అన్ని రకాల స్ట్రెంగ్స్ బిల్డ్ అవబోతున్నాయి. ఎకానమీ రేస్ ఎలోన్ ఫియర్ క్రియేట్ చేయదు, కానీ ఇది నెక్స్ట్ స్టెప్ కి ఫౌండేషన్ గా ఉంటుంది. లాంగ్ టైం వరకు ఇండియా మిలిటరీ గురించి ఒపీనియన్ ఏంటంటే సైజ్ పెద్దది, అవుట్ డేటెడ్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తామని, ఫ్లో డెసిషన్ మేకింగ్ ఉంటుందని, ఫారెన్ ఇంపోర్ట్స్ మీద కంప్లీట్ డిపెండెన్సీ ఉంటుందని అనుకునేవారు. కానీ లాస్ట్ 15 to 20 ఇయర్స్ లో మిలిటరీ మోడర్నైజేషన్ చాలా స్పీడ్ పెరిగింది. బట్ సేమ్ ఇండియా ప్రొడక్షన్ లో కూడా మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఎల్సిఏ తేజస్ ఫ్లైటర్ జెట్స్ అండ్ న్యూక్లియర్ సబ్మెరైన్స్, అగ్ని బ్యాలిస్టిక్ మిసైల్ సిరీస్ అండ్ బ్రహ్మోస్ అన్ని కూడా హోమ్ గ్రౌండ్ క్యాపబిలిటీస్. 2019 లో యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ అంటే AS-80 లో సక్సెస్ అయ్యింది. ఈ టెక్నాలజీ శాటిలైట్స్ ని స్పేస్ ఆర్బిట్ లో డిస్ట్రాయ్ చేసే కేపబిలిటీ ఇస్తుంది. నేవీ మోడర్నైజేషన్ తో ఇండియన్ ఓషన్ లో డామినెన్స్, ఆర్మీ మోడర్నైజేషన్ తో హిమాలయస్ అండ్ బార్డర్స్ లో స్ట్రెంగ్త్, అండ్ ఎయిర్ ఫోర్స్ అప్గ్రేడ్ తో 4.5 జనరేషన్ ఫైటర్. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కూడా స్ట్రెంథెన్ చేసుకుంది. యుఎస్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, జపాన్ తో జాయింట్ ఎక్సర్సైజెస్, టెక్నాలజీ ఎక్స్చేంజ్, డిఫెన్స్ ప్యాక్ట్, ఈ కాంబినేషన్ ఇండియాని రీజనల్ ఫోర్స్ నుండి గ్లోబల్ మిలిటరీ ప్లేయర్ గా మార్చింది. వరల్డ్ లో ఇప్పుడు డిఫెన్స్ ప్లానర్స్ ఇండియాని అవుట్డేటెడ్ కంట్రీ అని అనకుండా ఫాస్ట్ మోడర్నైజేషన్ అండ్ హార్డ్ టు ఛాలెంజ్ అని కన్సిడర్ చేస్తున్నారు. ఇండియాలో టెక్నాలజీ రెవల్యూషన్ సైలెంట్ గా స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఫుల్ స్కేల్ లో బ్లాస్ట్ అయ్యింది. ఆధార్ ప్రాజెక్ట్ తో వరల్డ్స్ లార్జెస్ట్ బయోమెట్రిక్ డేటాబేస్ క్రియేట్ అయ్యింది. 1 బిలియన్ ప్లస్ సిటిజన్స్ డిజిటల్ ఐడిలో కవర్ అయ్యారు. ఈ ఐడి సిస్టమ్ అనేది బ్యాంకింగ్, సబ్సిడీస్, డిజిటల్ పేమెంట్స్ కి డైరెక్ట్ యాక్సెస్ ఇస్తుంది. ఈవెన్ రూరల్ ఏరియాస్ లో ఉన్న అన్కనెక్టెడ్ పీపుల్ కూడా సిస్టమ్ లో జాయిన్ అయ్యారు. ఇండియాలో మొబైల్ పెనట్రేషన్ 1 బిలియన్ క్రాస్ అయింది. డిజిటల్ పేమెంట్స్ యూపీఐ వరల్డ్ లో ఫాస్టెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్ సిస్టమ్ గా మార్చింది. ఈ ఇంక్లూజన్ మోడల్ ని చాలా కంట్రీస్ స్టడీ చేస్తున్నాయి. స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ బూమింగ్ అంటే లైక్ పేటిఎం, ఫ్లిప్కార్ట్, బైజూస్, ఓలా, జెప్టో, స్విగ్గీ, ఈ కంపెనీస్ వరల్డ్ స్టేజ్ లో కంపీట్ చేస్తున్నాయి. ఏఐ, హెల్త్ టెక్, రెన్యూబుల్ ఎనర్జీ, ఫిట్నెస్ సెక్టర్స్ లో న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ వేవ్ క్రియేట్ చేస్తుంది. ఇండియా టాలెంట్ ఎక్స్పోర్ట్ కూడా హ్యూజ్ గా ఉంటుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టాప్ కంపెనీస్ ఇండియన్ ఆరిజిన్ సిఇఓస్ లీడ్ చేస్తున్నారు. ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ట్రిలియన్స్ లో రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అవుట్ సోర్సింగ్ కాల్ సెంటర్స్ నుండి ఇన్నోవేషన్ హబ్ గా మార్చింది. ఈ టెక్నాలజీ బ్యాక్ బోన్ ఎకానమీకి స్పీడ్ ఇస్తుంది, మిలిటరీకి ఇంటెలిజెన్స్ లో ఉపయోగపడుతుంది.
డిప్లొమసీకి లెవరేజ్ ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు మన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ముందు చెప్పినట్లు ఎకనామిక్, మిలిటరీ, టెక్ స్ట్రెంగ్త్ ఉన్న ఒక నేషన్ అన్స్టాపబుల్ గా అవ్వాలంటే కల్చర్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇండియాలో 600+ మిలియన్ యంగ్ పాపులేషన్ ఉంది. డెకేడ్స్ ముందు సక్సెస్ అంటే వెస్టర్న్ స్టాండర్డ్స్ ని మ్యాచ్ చేయడం అని అనుకుంటున్నారు. ఇప్పుడు మన ఇండియా థింకింగ్ మారింది. యూత్ హెరిటేజ్, ట్రెడిషన్స్, ఏన్షియంట్ నాలెడ్జ్ ని అసెట్ గా చూస్తున్నారు, బర్డన్ గా కాదు. మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ, ఇండియన్ మ్యూజిక్, ఫెస్టివల్ గ్లోబల్ స్టేజ్ లో పాపులారిటీ చేస్తుంది. దేశీ ఫ్యాషన్, ఫుడ్, యోగా, ఆయుర్వేద అన్ని ఇండియన్ ఐడెంటిటీ ప్రైడ్ గా ప్రమోట్ చేస్తున్నాయి. ప్లేయర్స్ కూడా ఇంకా సెల్ఫ్ కన్క్లూజన్ గా కాకుండా కల్చర్ అంబాసిడర్స్ గా బిహేవ్ చేస్తున్నారు. ఈ కాన్ఫిడెన్స్ పాలిటిక్స్ లో హ్యాంగ్ ఓవర్ టోన్ వాడకుండా నేషనల్ ప్రైడ్ ని రిఫ్లెక్ట్ చేస్తున్నారు. బిజినెస్ లో ఎంటర్ప్రెన్యూర్స్ లోకల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి గ్లోబల్ లెవెల్ లో షోకేస్ చేస్తున్నారు. ప్రైడ్ ఇన్ సెల్ఫ్, బిలీఫ్ ఇన్ డెస్టినీ టు లీడ్. ఈ బ్రెయిన్ సైకలాజికల్ గా వెపన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ ఇన్విజిబుల్ ఫ్యాక్టర్ వరల్డ్ లీడర్స్ కి మోస్ట్ అన్సెక్టింగ్ గా మారింది. బికాస్ స్పిరిట్ ని డిఫెండ్ చేయడం కష్టం. ఇండియా ఫారెన్ పాలసీలో ఒక రేర్ స్టైల్ అడాప్ట్ చేసింది, స్ట్రాటజిక్ అటానమీ. అంటే సింగిల్ పవర్ బ్లాక్ లో బ్లైండ్ గా జాయిన్ అవ్వదు. యుఎస్, రష్యా, యూరోప్, జపాన్, ఈవెన్ చైనాతో బ్యాలెన్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది. రష్యా నుండి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ టెక్ పర్చేస్ చేసింది. అదే టైంలో యుఎస్ తో క్వాడ్ మెంబర్ గా ఇండో పెసిఫిక్ ఫ్రీడమ్ డిఫెన్స్ చేస్తుంది. చైనాతో లడాక్ టెన్షన్స్ ఉన్నా కూడా డిప్లొమాటిక్ ఛానల్స్ ఓపెన్ గా మెయింటైన్ చేస్తుంది. చైనా టెక్ కంపెనీస్ డొమెస్టిక్ మార్కెట్ నుండి రెస్ట్రిక్ట్ చేస్తుంది, కానీ ఎకానమీ, ఎంగేజ్మెంట్ అన్ని కట్ చేయడం లేదు. ఆఫ్రికాలో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, యూరోప్ లో గ్రీన్ టెక్నాలజీ పార్ట్నర్షిప్స్, ఇజ్రాయెల్ తో డిఫెన్స్ ఇన్నోవేషన్, ఈ అన్ప్రెడిక్టబుల్ క్యాలిక్యులేటెడ్ మూవ్స్ వరల్డ్ పవర్స్ ని కన్ఫ్యూజ్ చేస్తే దాని రిజల్ట్ ఏంటంటే ఇండియాని ప్రెషర్ కి బెండ్ చేయడం కూడా కష్టమే. ఈ ఇండిపెండెంట్ ప్లే బుక్ ఇండియాని మల్టీపోలర్ వరల్డ్ లో ఇండిస్పెన్సిబుల్ ప్లేయర్ గా మార్చింది. ఇండియా ఇన్ఫ్లుయెన్స్ జస్ట్ మిలిటరీ ఆర్ ఎకనామీ మీద కాకుండా పీపుల్ పవర్ మీద కూడా ఉంది. 30+ మిలియన్ డయాస్పోరా స్ప్రెడ్ అక్రాస్ ద కాంటినెంట్స్. యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, గల్ఫ్ అండ్ ఆఫ్రికా అన్ని ప్లేసెస్ లో పొలిటికల్, బిజినెస్, అకాడమిక్, టెక్ ఇన్ఫ్లుయెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. మన ఇండియా అనేది ప్రెడిక్టబుల్ ఫాలోవర్ కాదు, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ లీడర్. ఈ రీజన్ వల్ల వరల్డ్ లో ఫియర్ అంటే వార్ ఫియర్ కాదు, రెస్పెక్ట్, కాషన్ అండ్ కాంపిటేటివ్ ఫియర్. ఇండియాని చాలా ఇయర్స్ వరకు అండర్ ఎస్టిమేట్ చేశారు. కలోనిజం, పావర్టీ, వార్స్ అన్ని ఫేస్ చేసి స్టిల్ మన ఇండియా రేజ్ అయింది. ఇప్పుడు వరల్డ్ రియలైజ్ అవుతుంది, ఇండియా అనేది ఫాలోవర్ కాదు, ఇట్స్ అన్ గ్లోబల్ లీడర్. ఇండియాకి భయపడడం అంటే ఆ పవర్ కి రెస్పెక్ట్ ఇవ్వడం. మన ఇండియా, ద నేషన్ ఎవ్రీవన్ ఫియర్స్ అండ్ రెస్పెక్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ ప్రతి లైక్, షేర్, కామెంట్ మాకు ఒక ఎనర్జీ బూస్ట్ లాగా ఉంటుంది. కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయం షేర్ చేయండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై భారత్, జై హింద్.